నాకు చెప్పండి నా ఇంట్లో చెప్పరు. స్టఫ్ బాబాయ్ పొరలు మొత్తం గుర్తుపడుతుంది రా. బిల్డప్ బాబాయ్ అంటారా బాబు. నీదేందిరా? నీదేంది? ఈ రోజు వీడియో వచ్చేసి శశాంక్ ఖాన్ మీద ఫ్రాంక్ చేయబోతున్నా. ఎట్లాంటి ఫ్రాంక్ అంటే, నా మీద తాగి చేసింది కదా, మందు తాగుకుంటా నేను చచ్చిపోతా, సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటా, అది ఇది అన్నాడు కదా. మన ఇంటి తాగుతా, ఇవాళ ఊర్లు ఉన్నా కాబట్టి నేను కళ్ళు తాగుతా కాబట్టి బరాబర్ తాగుతాం బాయ్. చూడు ఎట్లా ట్రిప్ చేస్తాను చూడు. ఇది పెద్ద వీడియోలోకి వెళ్ళక ముందుకు ఒక మంచి వెబ్సైట్ గురించి చెప్పడానికి వచ్చిన, అదే lotus365.in. ఇందులో మనకి ఎవరు మ్యాచ్ గెలుస్తారు, ఎవరు టాస్ గెలుస్తారు, 50+ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ చేస్తే మీరు రివార్డ్స్ గిట్లా గెలుచుకోవచ్చు. రిజిస్టర్ అయిన వెంటనే 365 రూపీస్ అనేది మీకు వస్తుంది. మన కస్టమర్ కేర్ 24 అవర్స్ ఆన్లైన్ లో ఉంటారు కాబట్టి మీకు ఎట్లాంటి ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేసుకోవచ్చు. ఇందులో 10 మిలియన్స్ పీపుల్ పార్టిసిపేట్ చేసి ప్రొటెక్ట్ చేసి అమౌంట్ గెలిచారు. ఇందులో 200+ గేమ్స్ ఉన్నాయి. ఎట్లాంటి గేమ్స్ అంటే క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్. దీని బ్రాండ్ అంబాసిడర్ వచ్చేసి సిద్దికి, ఉర్వశి, కాజల్ అగర్వాల్. ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటారో కామెంట్ బాక్స్ లో పిన్ చేసిన lotus365.in లో రిజిస్టర్ కానీ మనకి గెలుచుకోండి. ఎందుకంటే నాకు ఇష్టం, పల్లెటూర్లు అంటే ఇష్టం కాబట్టి వచ్చిన. వాడి ఇంటికాడ బాబాయ్ పల్లెటూరు అంటే గుర్తొచ్చింది, మాది పల్లెటూరే బాబాయ్. నా సిటీ బాబాయ్ ఇస్తావు? నాది పల్లెటూరు, నాది గోదావరి. కానీ సరే లేట్ చేయకుండా అయితే బాబాయ్ ఆయనకి ఫోన్ చేయ బాబాయ్. నువ్వు అయితే ఇక అయిపోయాడు. గోదావరి నవ్వింది తుమ్మెదా, నిండు గోదావరి నవ్వింది తుమ్మెదా, గోదావరి నవ్వింది తుమ్మెదా, నిండు గోదావరి నవ్వింది తుమ్మెదా, మా పల్లె నవ్వింది బాబాయ్. మధ్య మధ్యలో వేసుకోవాలి, నువ్వు అడ్వాన్స్ అయిపోతున్నావు, నీకు ఎక్కేసింది కళ్ళు. బాబాయ్ చాలా ఎక్కువ మాట్లాడించింది బాబాయ్. ఆడు క్వారీ కూలీ 7 ఆదివాసులు కూలీలు ఆ దుర్మరణం. బాబాయ్ బాబాయ్ ఇప్పుడు ఎన్నో క్లాస్ అయింది మనది? 15. బాబు పండుకున్నా దొర అళ్ళు అంటావు అంటే ఎవరని తెలియదా? ఎవరో బాబాయ్ అని రమ్మని చెప్పు బాబాయ్. ఫస్ట్ రమ్మని చెప్పు. ఏమనుకున్నావా నువ్వు అసలు? బిల్డప్ బాబాయ్ అంటారు అందరికీ, లోక ప్రపంచానికి బిల్డప్ బాబాయ్. తాగుతాను ఊతాను బాయ్. నేను లొకేషన్ పెడతాను, విడిగా వద్దలుదాను నీకు. ఊకే వాట్సాప్ ఉందా నీకు? ఆ లొకేషన్ పెడతారా? జల్దీరా. హలో సాయన లేడు, ముషిరాబాద్ సాయన ఉన్నాడు. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు అన్న. ఇదిగో మాట్లాడు, ఆయన మాట్లాడు బాయ్. నువ్వు రా, ఇడికి లొకేషన్ పెడతా, నువ్వు రా బాబాయ్. కళ్ళు చల్లగా ఉంటాయి. అబ్బా 200 అడగాల్సింది, అబ్బా 200 అడగాల్సింది. ఓయా బాబాయ్ గారు బాగున్నారా అన్నారు. ఓ ఏంటి, నేను ఓ అంటే ఏంటి? బాబాయ్ నా కాళ్ళు ఎత్తులే, నేను దాన్ని మర్యాద మరి పోయి అంటున్నా. అంటే నా ఇష్టం రా బాయ్. పెద్దవాళ్ళగా నాకు చెప్పండి, నా ఇంట్లో చెప్పరు. స్టఫ్ బాబాయ్ రాగానే బాబాయ్ నమస్తే బాగున్నాం అనాలి. కాలు మొక్కాలి. వరలు మొత్తం గుర్తుపడుతుంది రా. బిల్డప్ బాబాయ్ అంటారా బాబు. ఏమో ఏడికొచ్చినావు, ఏం చేస్తున్నావు? నా ఇష్టం రా, నా కళ్ళు నేను తాగుతున్నా. నువ్వు నడు ఫస్ట్ బాబాయ్. నా బజ్జీ నేను తింటున్నా. బాబాయ్ అసలు ఎందుకు ఫోన్ చేసిరు నాకు మీరు? అరే ఎర్ర చట్నీ తిను బాబాయ్, ఎర్రగా అవుతావు. ఇప్పుడు నిన్ను కొడితే ఎర్ర అవుతావు మళ్ళా. బాబాయ్
హలో ఎలా బాబు నువ్వు వెళ్ళు. బాబాయ్ మళ్ళీ చేయలేపాక చూసుకోక ఇజ్జత్ ఇస్తున్నా నేను కాళ్ళు లేపుతా మేడం నీకు చేయలేస్తే. అవునా నీకైనా లేపటం మాకు రాదా లేపటం ఏమన్నా ఏమైతుందా నువ్వు ఏం చేస్తున్నావు ఈడికొచ్చి అర్థం కాదు తిన్నారు ఆ? ఏం తిన్నారు పక్కండు నువ్వు లేవు ఫస్ట్ నువ్వు లేవు. మా ఫ్యాన్స్ వెయిటింగ్ అక్కడ. నువ్వు లేవు ఫస్ట్ ఇడికెళ్ళి ఓ బాబాయ్ నువ్వు చట్నీ తింటున్నావు కారపొడి తినమేం బాబాయ్ ఇదిగో కింద ఉంది బాబాయ్ నల్లగా. మంచివా నువ్వు బాబాయ్ అరే శశాంత్ నువ్వు ఏం చేస్తున్నావు ఇడికి వచ్చి నాకు అర్థమైతే అరే నేను మనిషిని కాబట్టి మంచి కళ్ళు తాగుతున్నావు. నీదేంది నా ఇష్టం చెప్పు. ఎందుకు ఫోన్ చేసినావు నాకు మళ్ళీ నా ఇష్టం రా బాయ్. ఎందుకు వచ్చినా మన సరే వెళ్ళిపో మళ్ళా ఫోన్ చేస్తాం. చచ్చిపోతా అని అయితే ఈరోజు చెరువు ఉంది ఆ, అయ్యా ఈ చెరువులో దూకే. దూకి చచ్చిపో. ఏం చెప్పాలా ఆ రోజు వచ్చిన రోజే తాగిపించిన నన్ను తీసుకొచ్చి ఏ రోజు ఏ రోజు ఏ రోజు మొన్న ఆడవా నేను టీవీ రిమోట్ లాంటి నేను ఏం నొప్పితే ఆ ఛానల్ అమ్మా నీ అమ్మ. వెళ్ళిపో అన్నప్పుడు వెళ్ళిపో. ఏం చేస్తున్నావు వెళ్ళిపో అన్నప్పుడు వెళ్ళిపో. వెళ్ళిపో. అరే ఏమన్నా పిచ్చి పిచ్చి చేస్తున్నావు నువ్వు పిచ్చి అన్న- వద్దున్నావు అనుకో. ఇప్పుడు బాబు కొడతామని చెప్తున్నా నాకు మెంటల్ లేపు. అరే తాయిలో పడతారేమో పగిలిపోయింది ఇక. నా ముంగట చెల్లిపుతున్నావు. నా ఇష్టం రా బాయ్. నా ఇష్టం నేను తాగుతా. నా ఇష్టం నేను తాగుతా. ఏంది నీదేంది? నా ఇష్టం నేను తాగుతారా. సరే ఎంత మంచిగా అనిపిస్తుందా మంచిగా అనిపిస్తుంది నాకు. బరాబర్. మందు కళ్ళు మందు తాగడానికి అట్టుంటే కళ్ళు తాగటం మాకెట్లున్నారా టైం ఎంత అవుతుందా అరే నువ్వు కూడా చేసా తాగేళ్ళు మూసుకునేళ్ళు. తాగు తాగురా బాయ్. కళ్ళు మన కళ్ళు. బాబాయ్ నేను పోతున్నాను ఆగో ఏం డాన్స్ చేయాలేరా నువ్వు ఏం డాన్స్ చేస్తావు ఇంకా ఈడ గాజు పెంకులేసినావు నీకోసమే డాన్స్ చేయాలడా తాగే బాబాయ్ ఈడ డాన్స్ చేయించు బాబాయ్ నీ దమ్ముంటే శశాంక్ ఈడ సీసా పెంకుల మీద సీసా పెంకులు హారాయ్ అన్న పాటకి డాన్స్ చేయాలి బాబాయ్ నేను డాన్స్ చేయబోదు బాబాయ్ స్మెల్ ఎట్లా వస్తుంది నువ్వు ఇట్రా డాన్స్ అయ్యి ఇగో మాస్క్ పెట్టుకుని డాన్స్ जा एक बार जा 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 दिखला जा एक बार जा 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 గలీజా ఏ కూర నడు ఇంటికి నాడు ఫస్ట్ చెప్పులు ఇప్పుతావా ఇప్పవా నేను ఇప్ప అరే సీసా పెంకలు గుచ్చుకుంటాయా అరే శేష పెంకులు అన్నాక అమ్మాయి అన్నాక గుచ్చుకుంటది భయ్ పడాలా అరే బాబాయ్ అయ్యా చెప్పులు చెప్పులు ఫస్ట్ నేను చెప్పుదావా మమ్మల్ని ఎప్పుడంటావా బాబాయ్ ఈ రెండు మస్తు బాధలు ఉన్నాయిరా భయ్. రెండే ఉంటాయి అందరికి ఉంటాయి బాగా మస్తు బాధలు ఉన్నాయి. రెండు చేతులు పడాలి నీకే ఉంటుందా బాధ? నాకు మస్తు బాధలు ఉన్నాయి మా ఇంట్లో. హలో ఆంటీకి చెప్తా ఇంటికి పోయినాక ఏం చెప్పుకోరా చెప్పుకో. ఎక్కడ్రా ఇంతకే నిలిపోయినాకేంద్రా. అస్సలు మాట్లాడకు బాబాయ్ నాతో నువ్వు అస్సలు మాట్లాడకు నీతో ఎప్పుడు మాట్లాడాను నీతో రేయ్ మీరు పొద్దున వేసి ఛాయ్ కొడతారేమో నేను 90 కొడతారా బయట కాదు నీ అబ్బా. నేను కళ్ళు తాగుతారా తాగుతారా కళ్ళు. నేను కళ్ళు తాగుతారా మ్యూజిక్ వచ్చేసాయి నువ్వు అస్సలు కనిపించకు నాకు. అరే ప్రశాంత్, నువ్వు అనుకో మంచి మర్యాద ఉండాలి రేయ్. ఇక్కడ ఖతం గయా ఉచ్చా ఉచ్చా ఊపిస్తున్నా. ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా